ప్రపంచంలోనే అత్యంత మైండ్ ఫ్రై చేసే సిరీస్లలో ఒకటి డార్క్. చాలా మందికి 3 సీజన్లు చూసినా అసలు ఏం జరిగింది, ఎవరికి ఏమవుతారని కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. నేను ఈ సిరీస్ ఎప్పుడో చూడాలి, బట్ తెలుగు డబ్ కోసం వెయిట్ చేశా. అది రాలేదు, నేను చూడలేదు. బట్ ట్రస్ట్ మీ, ఇంగ్లీష్ డబ్ లోనే చూడాలి ఈ సిరీస్ టు గెట్ మాస్టర్ ఎక్స్పీరియన్స్. డార్క్ సిరీస్ కథ మొత్తం 3 ఇంపార్టెంట్ పిల్లర్స్ మీద నిలబడుతుంది. అందులో నెంబర్ 1 టైం. 33 ఏళ్ల తేడాతో ప్రెసెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఈ 3 కూడా లూప్ లో ఉంటాయి. అండ్ నెంబర్ 2 ఫ్యామిలీస్. మొత్తం 4 ఫ్యామిలీస్ చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఈ 4 ఫ్యామిలీస్ ఒకరితో ఒకరు ఎంతలా కలిసిపోతారంటే వాళ్ళల్లో వాళ్ళే తల్లులు, పిల్లలు, నాన్నమ్మలు అవుతారనమాట. ఇకపోతే నెంబర్ 3 ద నాట్, ముడి. ఇక్కడ ఏది ముందు ఏది తర్వాత అని చెప్పలేం. ఒక సంఘటన జరగడానికి కారణం భవిష్యత్తులో జరగబోయే ఇంకో సంఘటన కావచ్చు. కొంచెం క్లమ్జీగా ఉంటుంది ఇనిషియల్ ఎపిసోడ్స్, బట్ గ్రాడ్యువల్లీ యూ విల్ గెట్ ఇట్ వన్స్ స్టార్ట్ చేస్తే. ఇక స్టోరీలోకి వెళ్తే స్టోరీ విండన్ అనే టౌన్ లో స్టార్ట్ అవుతుంది. విండన్ అనే ఊరు మామూలు ఊరు కాదు. ఎప్పుడు వర్షం, అడవి, దాని వెనుకల ఒక పెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్. వాతావరణం ఎప్పుడు ఒక మిస్టరీలా ఉంటుంది. నవంబర్ 4, 2019 రాత్రి ఉల్రిక్ నిల్సన్ అనే పోలీస్ ఆఫీసర్ కొడుకు మ్యాగ్నస్, కూతురు మార్తా, అలాగే మన హీరో జోనస్, ఇంకో ఫ్రెండ్ బార్తోష్, వీళ్ళంతా కలిసి సరదాగా అడవిలో ఉన్న గుహ విండన్ కేవ్ దగ్గరికి వెళ్తారు. మ్యాగ్నస్, మార్తాల చిన్న తమ్ముడైన మికెల్ ని కూడా వాళ్ళతో పాటు తీసుకెళ్తారు. ఆ కేవ్ దగ్గర అకస్మాత్తుగా గుహల నుంచి ఒక భయంకరమైన శబ్దం వినిపిస్తుంది. వాళ్ళ టార్చ్ లైట్లు ఆగిపోతాయి. అందరూ భయపడి పరుగులు తీస్తారు. ఆ పరుగులో జోనస్ కి చిన్నపిల్లాడు మికెల్ చెయ్యి జారిపోతుంది. వెనక్కి తిరిగి చూసేసరికి మికెల్ మాయమవుతాడు. పోలీస్ అయిన ఉల్రిక్, మికెల్ వాళ్ళ నాన్న, తన కొడుకు కోసం అడవి మొత్తం జరగడ పడతాడు. గుహ దగ్గర ఒక శవం దొరుకుతుంది, కానీ అది మికెల్ది కాదు. ఆ శవం ఎలా ఉంటుందంటే కళ్ళు కాలిపోయి, చెవులు పగిలిపోయి, 80s టైంలో నాటి పాత బట్టలు వేసుకున్న ఒక పిల్లాడివి. అసలు మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏంటంటే ఆ శవం ఉల్రిక్ వల్ల సొంత తమ్ముడు మ్యాక్స్ నిల్సన్ది. మ్యాక్స్ ఎప్పుడు 1986 అంటే సరిగ్గా 2019 నుంచి 33 ఇయర్స్ బ్యాక్, 33 ఏళ్ల క్రితం మాయమైన ఉల్రిక్ నిల్సన్ తమ్ముడు మ్యాక్స్ నిల్సన్ది. కానీ 2019లో డెడ్ బాడీగా దొరికాడు. అది వయసు అస్సలు పెరగకుండా 1986లో ఏ వయసులో ఉన్నాడో అదే వయసులో. మరి మికెల్ ఏమయ్యాడు అని మనకు డౌట్ రావచ్చు. ఆ కంగారులో మికెల్ ఆ చీకటి గుహలోకి వెళ్ళిపోతాడు. ఆ గుహ మామూలు గుహ కాదు. దాని లోపల ఒక దారి ఉంటుంది. దాని మీద క్రాస్ గా ఒక సింబల్ ఉంటుంది. అది ఒక బాంబ్ హోల్, టైం పోర్టల్ లాంటిది. ఆ గుహలో ఒక దారి గుండా వెళ్తే 33 ఇయర్స్ వెనక్కి వెళ్తాం, అంటే 1986లోకి. అండ్ ఇంకో దారి గుండా వెళ్తే 33 ఇయర్స్ ముందుకు వెళ్తాం, అంటే 2052లోకి వెళ్తాం అనమాట. మికెల్ ఆ గుహలో నడుచుకుంటూ ఉదయం బయటకు వస్తాడు. తన ఇంటికి వెళ్తాడు. కానీ ఆ ఇల్లు వేరేలా ఉంటుంది. తన తల్లిదండ్రుల కోసం చూస్తాడు, కానీ అక్కడ తన తండ్రి ఉల్రిక్ టీనేజ్ కుర్రాడిగా ఉంటాడు. అప్పుడు మికెల్కి అర్థమవుతుంది తను 33 ఇయర్స్ బ్యాక్ ట్రావెల్ చేసి 1986 టైంలోకి వచ్చేసానని. పిల్లాడైన మికెల్ చెప్పే మాటలు ఎవరు నమ్మరు. అతను ఏం చెప్తాడంటే నేను భవిష్యత్తు నుండి వచ్చానని చెప్పేసి. ఇతనికి ఏమైనా మతిస్థిమితం లేదేమో అని హాస్పిటల్ చేర్పిస్తారు. అక్కడ ఇనెస్ కాన్వాల్డ్ అనే ఒక నర్స్ ఇతని మీద జాలిపడి దత్త తీసుకుంటుంది మికెల్ మీద. డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో మికెల్ తన గతాన్ని అణిచిపెట్టుకొని తన పేరును మైకెల్ కాన్వాల్డ్ గా మార్చుకుంటాడు. పెద్దయ్యాక హనా అనే ఆమెను పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ పుట్టిన కొడుకే మన హీరో జోనస్. ఉల్రిక్ తన కొడుకు మికెల్ కోసం 2019లో ఊరంతా ఏడుస్తూ వెతుకుతూ ఉంటాడు. కానీ వాడికి తెలియని నిజం ఏంటంటే తన కొడుకు ఎక్కడికో పోలేదు. తన కళ్ళెదురుగానే మైకెల్ పేరుతో పెరిగి పెద్దయ్యాడు. తన పక్కింట్లోనే ఉన్నాడు. తనతో పాటే కలిసి తిరిగాడు. అంతేకాదు తనకే ఒక మనవడిని కూడా ఇచ్చాడు. వాడే జోనస్, మన హీరో. అంటే జోనస్ కు వయసులో తనకంటే చిన్నవాడైన మికెల్ స్వయాన తన తండ్రి అనమాట. ఇదే సిరీస్ కి పునాది. మికెల్ మాయమై గతంలోకి వెళ్ళడం వల్లే జోనస్ పుట్టాడు. జోనస్ పుట్టాడు కాబట్టి భవిష్యత్తులో జరిగే మిగతా పనులన్నీ అలాగే జరుగుతాయి. అందుకే దీన్ని మనం బూట్ స్ట్రాప్ పారాడాక్స్ అంటాం. ఏది మొదలో ఏది చివరో ఎవరు చెప్పలేరు. ఈ సిరీస్ చూడటం మొదలు పెట్టినప్పుడు ఇది ఒక మామూలు క్రైమ్ థ్రిల్లర్ అనుకుంటాం. కానీ కొద్దిసేపటికే ఈ 4 కుటుంబాలు ఒక ఇన్ఫినిటీ లూప్ లో చిక్కుకున్నాయని అర్థమవుతుంది. ఒక్కొక్క కుటుంబం ముడి ఎలా పడిందో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఫ్యామిలీ, నిల్సన్ అండ్ కాన్వాల్డ్. ఈ 2 కుటుంబాల మధ్య ఉన్న లింక్ మనకు ముందుగా తెలిసే పెద్ద షాక్. ఉల్రిక్ నిల్సన్ కి 3 పిల్లలు, మ్యాగ్నస్, మార్తా మరియు మికెల్. మనం ముందు చెప్పుకున్నట్లు చిన్నపిల్లాడు మికెల్ గతంలోకి 1986లోకి వెళ్ళి మైకెల్ కాన్వాల్డ్ అయ్యాడు. అతనికి పుట్టిన కొడుకే మన హీరో జోనస్. ఇప్పుడు ప్రెసెంట్ 2019లో జోనస్, మార్తా వీళ్ళిద్దరూ గాఢంలో ప్రేమించుకుంటారు. అసలు ట్విస్ట్ ఏంటంటే మికెల్, మార్తా ఇద్దరు అన్నా చెల్లెలు. మికెల్ కొడుకు జోనస్ అంటే వరుసకు మార్తా జోనస్ కి స్వయాన మేనత్త, ఆంట్ అవుతుందన్నమాట. తన తండ్రి సొంత చెల్లితోనే జోనస్ ప్రేమలో పడ్డాడు. రక్తం పంచుకొని పుట్టిన ఒకే కుటుంబం ఇది. ఇది తెలిసాక జోనస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఇక రెండో ఫ్యామిలీ డాప్లర్ ఫ్యామిలీ. ఇది మొత్తం డార్క్ సిరీస్ లోనే అత్యంత క్రేజీ బూట్ స్ట్రాప్ పారాడాక్స్.
చార్లెట్ డాప్లర్ అనే పోలీస్ ఆఫీసర్కి 2 కూతురు, ఫ్రాన్సిస్కా, తర్వాత చెట్టి అమ్మాయి అయిన ఎలిజబెత్. చార్లెట్ను చిన్నప్పటి నుండి థెనోస్ పెంచుతాడు. ఇతను ఒక క్లాక్ మేకర్. తన అసలు తల్లిదండ్రులు ఎవరు ఆమెకు తెలియదు. 2020లో లోకం అంతం జరిగినప్పుడు, అంటే ఎపోకలిప్స్ జరిగినప్పుడు చిన్నపిల్ల అయిన ఎలిజబెత్ బ్రతుకుతుంది. ఆమె పెద్దయ్యాక భవిష్యత్తులో టైం ట్రావెలర్ అయిన నోవా అనే వ్యక్తిని ప్రేమిస్తుంది. వాళ్ళిద్దరికీ ఒక పాప పుడుతుంది. ఆ పాపను ఎవరో కిడ్నాప్ చేసి టైం మిషన్ ద్వారా గతంలోకి తీసుకెళ్లి థెనోస్కి ఇచ్చి పెంచమని చెప్తారు. ఆ పాపే చార్లెట్. అంటే చార్లెట్ కన్న కూతురు ఎలిజబెత్, ఆ ఎలిజబెత్ కన్న కూతురు చార్లెట్. కూతురేమో తల్లయింది, తల్లేమో కూతురైంది. వీళ్ళల్లో వీరు ఎవరు ముందు పుట్టారు, ఎవరు తర్వాత పుట్టారనే దానికి జవాబే లేదు. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఒక వృత్తం సర్కిల్కి మొదలు చివర ఎక్కడ ఉంటుందో చెప్పలేం కదా, సేమ్ ఇది కూడా అంతే. ఇక నెంబర్ 3 ఫ్యామిలీ టైడమన్ ఫ్యామిలీ. టైం ట్రావెల్కి వీళ్ళు కంట్రోలర్స్. 1950లలో పోలీస్ అయిన ఎగాన్ టైడమన్ కూతురు క్లాడియా 1986లో ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డైరెక్టర్ అవుతుంది. ఆ ప్లాంట్ లో ఉన్న అణు పదార్థం గాడ్ పార్టికల్ వల్లే ఈ టైం ట్రావెల్ మొత్తం జరుగుతుందన్న కనపడుతుంది. పెద్దయ్యాక వైట్ డెవిల్ గా మారుతుంది. ఈ లూప్ అంతా ఇలాగే జరగడానికి లేదా ఆపడానికి ఆమె ఒక చెస్ ప్లేయర్ లా అందరినీ ఆడిస్తుంది. ఆమె ఎందుకు ఇదంతా చేస్తుందంటే ఆమె కూతురు రెజినాని క్యాన్సర్ బారి నుండి, అంటే ఈ లూప్ నరకం నుండి కాపాడుకోవడం కోసం. మొత్తంగా చూస్తే ఇది ఒక జెనెటిక్ నాట్ అన్నమాట. బయటి ప్రపంచం నుండి ఎవరు రారు, వీళ్ళకు వీళ్ళే గతంలోకి భవిష్యత్తులోకి వెళ్ళి ఒకరికొకరు పెళ్లి చేసుకుని పిల్లల్ని కంటారు. ఆ పిల్లలే మళ్ళీ పెద్దవాళ్ళై గతంలో ఉన్న వీళ్ళ తల్లిదండ్రులకు జన్మిస్తారు. ఈ ముడిని ఎవరు విడదీయలేరు. ఎందుకంటే నువ్వు ఒక తప్పు సరిదిద్దడానికి గతంలోకి వెళ్తే నువ్వు ఆ గతంలోకి వెళ్ళడం వల్లే ఆ తప్పు జరిగిందని నీకు తర్వాత అర్థమవుతుంది. దీన్నే ది లూప్ అంటాం. మొదటి 2 సీజన్లో మనం కేవలం టైం ట్రావెల్ చుట్టూ తిరిగాం. కానీ 3వ సీజన్ వచ్చేసరికి మన మైండ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఒక ప్రపంచం కాదు, 2 ప్రపంచాలు, 2 డిఫరెంట్ వరల్డ్స్. ఇది కాలాల మధ్య, అంటే 2 డిఫరెంట్ వరల్డ్స్ మధ్య జరిగే యుద్ధం కాదు, 2 సమాంతర విశ్వాలు, అంటే ప్యారలల్ యూనివర్స్ మధ్య జరిగే ఒక చెస్ గేమ్ లాంటిది. అందులో మొదటి ప్రపంచం యాడమ్ ప్రపంచం, యాడమ్స్ వరల్డ్. సింపుల్గా చెప్పాలంటే జోనస్ గడి ప్రపంచం. ఇప్పటి వరకు మనం చూసిన ప్రపంచం ఇదే. ఈ ప్రపంచంలో మికెల్ గతంలోకి వెళ్తాడు. జోనస్ తన కళ్ళెదురుగా తన తండ్రి చనిపోవడం, తన ప్రేమ మార్తా చనిపోవడం, అందరూ నరకం అనుభవించడం చూస్తాడు. ఈ బాధ నుండి భరించి వయసు పైబడి ముసలివాడయ్యాక అతనే యాడమ్ గా మారుతాడు. యాడమ్ యొక్క లక్ష్యం ఏంటంటే ఈ లూప్ లో ఉంటే అందరికీ బాధే, కాబట్టి ఈ టైం లూప్ ను, ఈ ప్రపంచాన్ని పూర్తిగా నాశనం చేయాలి. అసలు ఎవరు పుట్టకూడదు, ఏది జరగకూడదు. ఈ ముడిని తెంచడమే వాడికి కావాల్సిందే. ఇందుకోసం అతను సిగ్ముండస్ అనే ఒక రహస్య సంస్థను నడుపుతాడు. ఇక రెండో సైడ్ ఈవా ప్రపంచం, ఈవాస్ వరల్డ్. ఇదేంటంటే మార్తా ప్రపంచం అన్నమాట. ఇక్కడ అసలు మికెల్ మాయం కాడు, గతంలోకి వెళ్ళడు. కాబట్టి ఇక్కడ జోనస్ పుట్టడు. జోనస్ లేని ఈ ప్రపంచంలో లీడ్ క్యారెక్టర్ మార్తా. అక్కడ జోనస్ ఎలాగో ఇక్కడ మార్తా అలాగనమాట. అంటే యాడమ్ ప్రపంచంలో జోనస్ ఎలాగనో ఈవా ప్రపంచంలో మార్తా అలాగా. ఈ మార్తా కూడా ఎన్నో కష్టాలు పడి ముసలి అయిపోయాక ఈవాగా మారుతుంది. ఈ ఈవా లక్ష్యం ఏంటంటే యాడమ్ ఈ ప్రపంచాన్ని నాశనం చేయాలనుకుంటుంటే ఈవా మాత్రం ఈ లూప్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటుంది. ఒక్క తప్పు కూడా జరగకుండా ప్రతి సంఘటన మళ్ళీ మళ్ళీ జరిగేలా కాపాడుతుంటుంది. ఎందుకంటే ఈ లూప్ ఉంటేనే తన కొడుకు బతుకుతాడు. ఈ 2 డిఫరెంట్ వరల్డ్స్ కాకుండా ఇంకొక అజ్ఞాత వ్యక్తి ఉంటాడు, ది అన్నోన్ మ్యాన్. యాడమ్ ఈవాల మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో అత్యంత కీలకమైన వాడు వీడే. ఈ 3వ వ్యక్తి. యాడమ్ ప్రపంచానికి చెందిన జోనస్, ఈవా ప్రపంచానికి చెందిన మార్తా. ఈ 2 వేర్వేరు ప్రపంచాలకు చెందిన ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళకు ఒక కొడుకు పుడతాడు. అతనికి వేరే పేరేమి ఉండదు, ది అన్నోన్ అంటాం. ఇతను మనకు సిరీస్ లో ఎప్పుడు ఒకేసారి 3 వ్యక్తుల్లాగా, అంటే ఒక చిన్న పిల్లాడు యవనంలో ఉండి పెదవి చిరిక ఉన్నవాడిలా, తర్వాత ఒక ముసలివాడిలా కలిసే కనిపిస్తాడు. వీళ్ళనే ఆరిజిన్ ట్రయో అంటాం. వీడి పని ఏంటంటే ఈ 2 ప్రపంచాలకు ప్రాణం లాంటివాడు. వీడు 2 ప్రపంచాల్లోనూ కాలంలోనూ ప్రయాణిస్తూ ఏ సంఘటన ఎప్పుడు జరగాలో అది ఖచ్చితంగా జరిగేలా చేస్తాడు. ఎగ్జాంపుల్కి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డాక్యుమెంట్ల మీద సంతకాలు చేయించడం, ఒకరిని చంపడం, ప్లాంట్లో ప్రమాదం జరిగేలా చేయడం. ఇదంతా ఎందుకు చేస్తాడంటే ఆ సంఘటనలన్నీ జరిగితే లూప్ కంటిన్యూ అవుతుంది. ఆ లూప్ కంటిన్యూ అయితేనే వీడు మళ్ళీ పుడతాడు. సింపుల్గా చెప్పాలంటే యాడమ్ ముడిని కత్తిరించాలనుకుంటాడు, ఈవా ఆ ముడిని ఇంకా గట్టిగా బిగించాలనుకుంటుంది. వాళ్ళిద్దరికీ పుట్టిన ఆ ఆరిజిన్ అనేవాడే ఆ ముడి, ద నాట్ అన్నమాట. ఇప్పుడు మనం సిరీస్ క్లైమాక్స్, అంటే అసలైన ముగింపుకి వచ్చేసాం. ఇదంతా విన్నాక మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, అసలు ఈ అనంతమైన నరకం ఎలా మొదలైందని, దీన్ని ఆపడం ఎలా అని చెప్పేసి. ఇక్కడ డైరెక్టర్ మనకు దిమ్మ తిరిగి ట్విస్ట్ ఇస్తారు. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న యాడమ్ ప్రపంచం, ఈవా ప్రపంచం, ఈ 2 అసలైన ప్రపంచాలే కావు. అవును, మీరు విన్నది నిజమే.
ఈ రెండు ప్రపంచాలు ఒక అసలైన ప్రపంచం, ది ఆరిజిన్ వరల్డ్ మీద జరిగిన ఒక ప్రయోగం వల్ల పుట్టిన కాపీలు మాత్రమే. దీని గురించి ఇంకాస్త డీటెయిల్గా చెప్పాలంటే అసలు ప్రపంచంలో ఎలాంటి టైం ట్రావెల్, మ్యాజిక్ గుహలు లేవు. అక్కడ అంతా నార్మల్గానే ఉంటుంది. ఈ అసలు ప్రపంచంలో హెచ్జి టానోస్ అనే ఒక సైంటిస్ట్, గడియారాలు తయారు చేసేవాడు ఒకడు ఉంటాడు. 1971లో ఒక వర్షం పడుతున్న రాత్రి టానోస్ కొడుకు మారెక్, తర్వాత కోడలు సోంజా, వాళ్ళ చిన్న పాప చార్లెట్ కారులో వెళ్తూ ఒక ఘోర ప్రమాదానికి గురై చనిపోతారు. తన కుటుంబం మొత్తం ఇలా ఒకేసారి చనిపోవడంతో టానోస్ పిచ్చోడిలా మారిపోతాడు. వాళ్ళను ఎలాగైనా బ్రతికించుకోవాలి, కాలంలో వెనక్కి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటాడు. సంవత్సరాలు గడిచిపోతాయి. జూన్ 21, 1986 టానోస్ తన బంకర్లో ఒక టైం మిషన్ తయారు చేసి ఆన్ చేస్తాడు. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే ఆ మెషిన్ అతన్ని గతంలోకి తీసుకెళ్ళదు. దానికి బదులుగా అది అసలైన ప్రపంచాన్ని నాశనం చేసి రెండుగా విడగొడుతుంది. అవే మనం ఇందాక మాట్లాడుకున్న ఆడమ్ ప్రపంచం, తర్వాత ఈవా ప్రపంచం. ఈ రెండు ప్రపంచాలు పుట్టుకతోనే ఒక లోపం అంటే గ్లిచ్తో పుడతాయన్నమాట. అందుకే అక్కడ అంతా తలకిందులుగా ఉండి ఒక అనంతమైన ముడి నాట్ ఏర్పడుతుంది. ఆడమ్ ఈవాలకు ఈ మూడో ప్రపంచం ఉందన్న విషయమే తెలియదు. వాళ్ళు ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకుంటూనే ఉంటారు. కానీ మనం వైట్ డెవిల్ క్లాడియా టైడర్మెన్ కొన్ని దశాబ్దాల పాటు పరిశోధన చేసి ఈ రెండు ప్రపంచాలకి అవతల ఒక అసలైన ప్రపంచం ఉందని కనిపెడుతుంది. అంతేకాదు, లోకం అంతం అయ్యే ఆ ఒక్క సెకండ్ పాటు కాలం ఆగిపోతుంది అని ఆమె గుర్తిస్తుంది. ఆ ఒక్క సెకండ్ వ్యవధిలో మనం ఆ టైం లూప్ నియమాన్ని బ్రేక్ చేయవచ్చు అని ఆమె ఆడమ్కి చెప్తుంది. క్లాడియా మాటలు విన్న ఆడమ్ జోనస్ దగ్గరికి వెళ్ళి నిజం చెప్తాడు. జోనస్ వేరే ప్రపంచంలో ఉన్న మార్తాను కలుస్తాడు. వీరిద్దరూ కలిసి ఆ రెండు ప్రపంచాల మధ్య ఉన్న ఒక కాంతివంతెన బ్రిడ్జ్ ఆఫ్ లైట్ స్టార్ మ్యాట్రిక్స్ గుండా ప్రయాణించి అసలైన ప్రపంచంలోకి ఎంట్రీ ఇస్తారు. వీరు నేరుగా టానోస్ వాళ్ళ అబ్బాయి మారిక్ కారులో వెళ్తున్న ఆ 1971 వర్షపు రాత్రికి వెళ్తారు. కారుకు అడ్డంగా నిలబడి వాళ్ళను ఆపుతారు. బ్రిడ్జ్ మూసేశారు, ముందుకు వెళ్ళకండి, మీ నాన్న మీకోసం ఎదురు చూస్తున్నాడు, ఇంటికి వెళ్ళిపోండి అని చెప్తారు. మారిక్ వాళ్ళ మాటలు నమ్మి వాళ్ళని దేవదూతలుగా భావించి వెనక్కి తన తండ్రి టానోస్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వాళ్ళిక చనిపోరు. ఫైనల్లీ ఇప్పుడు ఒకసారి లాజిక్ ఆలోచించండి. కారు ప్రమాదం జరగలేదు, సో కుటుంబం బ్రతికే ఉంది. అంటే టానోస్ టైం మెషిన్ తయారు చేయడు, టైం మెషిన్ ఆన్ చేయలేదు కాబట్టి అసలు ప్రపంచం రెండుగా వెళ్ళిపోదు. రెండు ప్రపంచాలు లేవు కాబట్టి జోనస్ మార్తా, అన్నా చెల్లెళ్ళ పెళ్లిళ్ళు, బూట్ స్ట్రాప్ పారాడాక్స్లు ఏమీ ఉండవు. ప్రమాదం ఆగిన మరుక్షణమే జోనస్ మార్తా ఒకరినొకరు చూసుకుంటూ చేతులు పట్టుకొని మెల్లగా కాంతి కణాలుగా అంటే గ్లోయింగ్ డస్ట్ గా మారి గాల్లో కలిసిపోతారు. వాళ్ళే కాదు, ఆ టైం లూప్ వల్ల పుట్టిన ప్రతి ఒక్క క్యారెక్టర్, ఆల్రిక్, షార్లెట్, నోవా ఎవ్వరూ లేకుండా మాయమైపోతారు. ఆ ముడి పూర్తిగా కరిగిపోతుంది. చివరి సీన్లో అసలైన ప్రపంచంలోకి ఈ ముడితో సంబంధం లేకుండా పుట్టిన నిజమైన వ్యక్తులు హ్యానా, క్యాథరిన్, రెజినా, పీటర్ ప్రశాంతంగా ఒక డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తుంటారు. హ్యానాకి ప్రెగ్నెన్సీ ఉంటుంది. ఆమెకు ఒక కల వస్తుంది. తనకి పుట్టబోయే కొడుకుకి జోనస్ అని పేరు పెడతాను అని చెప్పడంతో సిరీస్ ఎండ్ అవుతుంది. ఇదే డార్క్ సిరీస్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్. ఈ మైండ్ బెండింగ్ సిరీస్ మీకు చాలా తేలిగ్గా అర్థమైపోయింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఐ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.